హాయ్ అండి. సంజన గారు ఇమాన్యుయల్‌కి సపోర్ట్ చేయడము అంటే ఇమాన్యుయల్ టీమ్‌కి సపోర్ట్ చేయడం రైటా రాంగా అని చూడబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు సంజన గారు చేసింది నాకు 100%గా 1000% తప్పు అనిపించింది. మీకు నాలాగా అనిపించిందా లేదనేది నేను చెప్తా. దాని తర్వాత కామెంట్ చేయండి. సంజన ఫ్యాన్స్‌కి ఇది నేను చెప్పేది. ఏంటంటే సంజన గారు ఇమాన్యుయల్ కెప్టెన్‌ని వారం వారం బదిలీ అవుతుంటారు. కెప్టెన్స్ వారం వారం బదిలీ అవుతుంటారు. వాళ్ళకి అవకాశాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అది సాక్రిఫైస్ చేయడం గొప్ప కాదు. ఇమాన్యుయల్ సంజన గారు లోపలికి రావడం కోసం, అది ఇమాన్యుయల్ కెప్టెన్ కావడానికి కోసం హౌస్ మేట్స్ అందరూ సహాయం చేస్తేనే సపోర్ట్ చేస్తేనే ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యిండు. హౌస్ మేట్స్ సహాయాన్ని పక్కకు పెట్టేసి ఆయనకి ఇష్టమైన పర్సన్ వాళ్ళ అమ్మ కోసం అది సాక్రిఫైస్ చేసిండు కాబట్టి వాళ్ళ అమ్మకు నచ్చి ఓకే అని చెప్పేసి ఇమాన్యుయల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంది. ఇక్కడ రెడ్ టీంలో ఇమాన్యుయల్ ఒక్కడే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, సాక్రిఫైస్ చేసిన వ్యక్తి రెడ్ టీంలో ఇమాన్యుయల్ ఒక్కడే ఉన్నాడు. అంతకంటే పెద్ద సాక్రిఫైస్ చేసింది రీతు చౌదరి, ఆ బ్లూ టీంలో ఉంది. తనుజ చేసింది. ఉన్నన్ని 100 రోజులు ఉంటే 100 రోజులు కాపీ తాగకుండా ఉంటాను తనుజ చేసింది. రీతు చౌదరి వెంట్రుకలు కట్ చేసుకుంటే, జుట్టు కట్ చేసుకుంటే అమ్మాయికి ఎంత జుట్టు ఇంపార్టెంటో ఆ అమ్మాయిలకు మాత్రమే తెలుసు. అది ఆ జుట్టును కూడా సాక్రిఫై చేసి అక్కడ ర్యాపో లేకపోయినా కూడా, ఎక్కువ ర్యాపో లేకపోయినా కూడా ఆమెను లోపలికి తీసుకురావడం కోసము సాక్రిఫై చేసినటువంటి రీతు చౌదరి కనిపించలేదా సంజన గారికి? 1 సంవత్సరంలో పెరుగుతుందో 2 సంవత్సరాలతో పెరుగుతుందో తెలియదు. జుట్టు బయటకు వచ్చిన తర్వాత అదే జుట్టుతో ఉండాలి. ఆ సాక్రిఫైస్ కనపడలేదా? ఆమెకెందుకు హెల్పింగ్ చేద్దాం అనుకోలేదు? ఆమెకెందుకు సపోర్టింగ్ ఉందాం అనుకోలేదు సంజన గారు? మరి అవతల తనుజ చేసింది. తనుజ ఆ టీంలో ఇద్దరున్నారు. ఆ బ్లూ టీం కోసము సంజన గారు హెల్పింగ్ చేసుంటే, సపోర్టింగ్ ఉండుంటే బాగుండు అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ ఆ టీంలో ఇద్దరున్నారు. ఈమె కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఇద్దరున్నారు. క్యాప్టెన్ అనే వాళ్ళు మారుతూనే ఉంటారు, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటుంది. అది గొప్ప కాదు. ఇక్కడ జుట్టు కట్ చేసుకొని ఏ సంబంధం లేకపోయినా కూడా జుట్టు కట్ చేసుకొని ఆమెను హౌజ్‌లోకి రప్పించినటువంటి వ్యక్తి కోసం నిలబడాలనిపించలేదు. అది పెద్ద సాక్రిఫైస్ లాగా కనపడలేదు. ఇక్కడ ఏంటంటే ఎవరి మధ్య బాండింగ్ ఎక్కువ ఉందో ఆ బాండింగ్ చూసుకున్నది తప్ప, ఇక్కడ సాక్రిఫైస్ అనే మాట అడ్డు పెట్టడం అనేది తప్పది. సాక్రిఫైస్ చేసిండు నేను చేస్తానంటే అది సాక్రిఫైస్ ఈమె ఒక్కతే చేస్తే ఆయన చేసి ఈమె కోసం వదులుకోలేదు. హౌస్ మేట్స్ చేసినా కూడా హౌస్ మేట్స్ లెక్క పెట్టకుండా ఆమె కోసం వదులుకున్నాడు. అది తప్పు. ఇమాన్యుయల్ చేసిన తప్పు అది. నెక్స్ట్ ఇక్కడ రీతు చౌదరి చేసింది మాత్రం చాలా పెద్ద సాక్రిఫైస్. ఆ సాక్రిఫైస్ ఈ సంజన గారికి కనపడతలేదో మరి ఏందో తెలియదు. ఆమె రీతు చౌదరికి సపోర్ట్గా నిలబడాల్సింది ఉండే. ఎందుకంటే రీతు చౌదరి చేసింది ఆడపిల్లగా బయటకు వచ్చిన తర్వాత అది జుట్టుతో ఉండాల్సింది. సంవత్సరం పాటు పెరుగుతుందో పెరగదో తెలియదు. నీకే సంబంధం లేకపోయినా నీ కోసం జుట్టు ఇచ్చేసింది లోపల. నీకే సంబంధం లేకపోయింది. సాక్రిఫైస్ చేసింది. ఇంత పెద్ద డబ్బా కాదు. ఇంత పెద్ద డబ్బా వచ్చిన తర్వాత మళ్ళీ బదిలాడుకొని మళ్ళీ తెచ్చుకునేదేమో బిగ్ బాస్ నుంచి. నువ్వు దాన్ని ఇంత ఇచ్చినా సాక్రిఫైస్ అది. నీకు ఏ సంబంధం లేని వ్యక్తులు ఇచ్చిర్రు, ఆ టీంలో ఉన్నారు. ఆ టీం కోసం సపోర్ట్ నిలబడి ఉంటే సూపర్ అనిపించేది, తోపు అనిపించేది. ఇక్కడ ఇమాన్యుయల్ కోసం నిలబడడం అనేది నా దృష్టిలో రాంగ్ అనిపించింది. నాలాగా మీకు కూడా అనిపిస్తే మాత్రం ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. వల్గర్ కామెంట్స్ అయితే పెట్టబాకండి. ఒకసారి ఏది రైట్ ఏది రాంగ్ నాకైతే ఇలానే అనిపించింది. మీకు కూడా నాలాగా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.